సార్ నమస్తే. నమస్తే అండి. ఈ నెల 14న 'కూలీ' అలాగే 'వార్ 2' 2 కూడా థియేటర్‌లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. అయితే ప్రమోషన్స్ విషయంలో 'కూలీ' దూసుకుంటూ వెళ్తుంది. తమిళనాడులో అవ్వచ్చు, తెలుగు స్టేట్స్‌లో అవ్వచ్చు విస్తృతంగా ప్రచారం అయితే స్టార్ట్ చేసింది. కానీ 'వార్ 2' మాత్రం ప్రచారంలో వెనకబడింది. ట్రైలర్ ఆ మధ్య రిలీజ్ చేశారు గానీ, ఆ తర్వాత మొత్తం సైలెంట్ అయిపోయింది. ఇంత గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో ఇంత సైలెంట్‌గా ఉండడానికి రీజన్ ఏంటి? అసలు ఎలా ఉండబోతుంది పోటీ? అంటే ప్రచార వ్యూహానికి సంబంధించి వీళ్ళు సినిమాని కొంచెం తొందరగా జనంలోకి తీసుకెళ్ళాలి అని ఆతృత పడటం కనిపిస్తోంది. ఓకే. 'కూలీకి' సంబంధించి. అవును. అంటే దీనికి రీజన్ మార్కెట్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రాము, స్థిరీకరణ. ఇందుకోసం హిందీ బెల్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. అవును. వీళ్ళ ప్రధాన కేంద్రీకరణ అక్కడ. సౌత్‌లో ఎలాగూ సినిమా వెళుతుంది, కానీ అక్కడ ఎక్కించాలి అనే యుద్ధం చేస్తున్నాడు ఆయన. అవును. డైరెక్టర్ గారు పూర్తిగా అక్కడే కేంద్రీకరించి ఉన్నాడు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, అక్కడ ఎలాగూ మొదలు పెడుతున్నాం కాబట్టి ఇక్కడ కూడా మొదలు పెట్టేద్దామని ప్యారలల్ గా మొదలు పెట్టారు. హ్మ్. కానీ వార్ 2కి సంబంధించి బిఆర్ చోప్రా కంపెనీ అది. హ్మ్. అందుకని వాళ్ళకు ఒక వ్యూహం ఉంది. హ్మ్. ఎప్పుడు ఏం చేయాలనేది వాళ్ళు ఆల్రెడీ ఒక షెడ్యూల్లో ఉన్నారు. ఓకే. ఆల్రెడీ ఆ సినిమాకి సంబంధించినటువంటి వైబ్ జనంలోకి వెళ్ళిపోయింది. హ్మ్. వెళ్ళిపోయింది, వాళ్ళు కూడా ప్రచారంలో ఉన్నారు. హ్మ్. కాకపోతే వీళ్ళు ఏ, అంటే ఈవెంట్ పరంగా చూస్తే, అంటే రోజుకొక వీడియో రిలీజ్ చేయటం ఏదో ఒకటి చేస్తున్నారు ఇప్పుడు హడావిడి. హ్మ్. ఈ హడావిడి వాళ్ళు చేయట్లా. హ్మ్. వాళ్ళు సెలెక్టివ్ గా ఈవెంట్స్ చేస్తూ నెమ్మదిగా ప్రమోషనల్ యాక్టివిటీ హ్మ్. లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. దానికి ఒక షెడ్యూల్, ప్రాపర్ పథకం ఉంది. ఇది కొంచెం అనార్కిక్ గానే పెడుతున్నారు. హ్మ్. ఈ అనార్కిక్ గా వెళ్ళి వీళ్ళ ప్రధాన లక్ష్యం ఇప్పుడు ఎక్కడ యుద్ధం చేసినా హ్మ్. సౌత్ లో వీళ్ళు ఆల్రెడీ కొంత పాతుకుని ఉన్నారు. అవును. నార్త్ లో దీన్ని హిందీ బెల్ట్ లో ఎక్కించడం కోసం ఈయన కష్టపడుతున్నప్పటికీ హ్మ్. ఫైనల్ ప్రోడక్ట్ రిలీజ్ అయిన తర్వాత ఎడ్జ్ వాళ్ళకే ఉండే అవకాశం ఉంది. ఓకే. కంపారిటివ్ గా ఓకే. వార్ 2కే ఎడ్జ్ ఉంటుంది. ఆహా! ఇది అంటే అతను ఇండివిజువల్ గా సౌత్ నే కేంద్రీకరించిన సినిమాకి కూడా 500 కోట్లు హ్మ్. ఒక నంబర్ క్రియేట్ చేయగలిగిన పరిస్థితి ఉంది ఎన్టీఆర్. అవును. అందుకని అతను అంటే హిందీ బెల్ట్ లో కూడా కొంత చూపించగలడు. అతని ప్రభావం ఉంది అక్కడ కూడా. హ్మ్. ఈ ప్రభావంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ కూడా ఉంది అతను. హ్మ్. ట్రిబుల్ ఆర్ ద్వారా ఒక ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు. అవును. రకరకాల ఈవెంట్స్ లో అతను ప్రమోట్ చేశారు అక్కడ. హ్మ్. నోన్ ఫేస్ గా మార్చారు. హ్మ్. నోన్ ఫేస్ గా మార్చడంతో పాటు ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఇతని సన్నివేశాన్ని మెచ్చుకున్నటువంటి ఒక వీడియో సర్క్యులేట్ చేశారు ఆ మధ్య. అవును. ఇదంతా కూడా మార్కెట్ క్రియేషన్ కోసం జరిగే యుద్ధమే. హ్మ్. అందుకని అక్కడ కూడా ఒక ఎడ్జ్ తీసుకుంటుంది ఆ సినిమా. హ్మ్. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు. హ్మ్. హిందీ సినిమాకి ఆల్రెడీ ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది, అది భాషా ప్రాతిపదికనే. అవును. అయితే ఈ సినిమాని కొంత ఇతర భాషల్లోకి, అంటే ప్రపంచ భాషల్లోకి అనువదించే ప్రయత్నాలు కూడా మొదలు పెడుతున్నారు. హ్మ్. అది జరిగితే ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా ఈ ఇండియన్ సినిమా వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకుని వస్తుంది. ఓకే. ఆ సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ మార్కెట్ ఆల్రెడీ ఉంది కాబట్టి అక్కడ కూడా కొంత ప్రయత్నం చేసి డబ్బులు తెచ్చుకునే పని చేస్తారు. హ్మ్. ఇంత మార్కెట్ విస్తృతి ఉంది కాబట్టి ఇప్పుడు హ్మ్. తనకి ఉన్న మార్కెట్ ఒకటే కాదు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి వార్ 2కి కొంత ఎడ్జ్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కంపారిటివ్లీ. ఓకే. కానీ ఉన్నంతలో ఈ సినిమాని బలంగా జనంలోకి తీసుకెళ్ళాలి, లేకపోతే పోటీ కూడా ఇవ్వలేమేమో అనేటువంటి ఒక పరిస్థితి ఉంది. హ్మ్. అందుకని ఎక్కువ కేంద్రీకరణ జరుపుతున్నారు. ఇలా కేంద్రీకరణలో మనకి స్ట్రెస్ ఇచ్చి గొడవ చేస్తున్నారు వీళ్ళు అనేది అర్థం అవుతుంది. హ్మ్. ఈ స్ట్రెస్ ఇచ్చి గొడవ చేయటం అనేది అనార్కిక్ వేనే. హ్మ్. అలాగే చేయాలి, ఇలా చేయటం ద్వారానే జనాలకు గుర్తుంటుంది సినిమా అని అనుకున్నాడు లోకేష్. హ్మ్. అందుకని పడుతున్న తెప్పలు ఇవి. హ్మ్. వాళ్ళు ప్లాన్డ్ గానే ఉన్నారు, వాళ్ళు స్కీమ్ ప్రకారం వస్తున్నారు. హ్మ్. ఈ ప్రచార కార్యక్రమాల్లో కూడా యుద్ధం జరుగుతుంది, హ్మ్. మొదలవుతుంది. వాళ్ళు సినిమా రిలీజ్ కి ఒక 10 days బిఫోర్ మొదలు పెడతారు. ఇంకో 4 రోజుల్లో మొదలవుతుంది వాళ్ళది కూడా. ఓకే. వీళ్ళు ప్రెస్ మీట్లు హడావిడి మొదలు పెట్టేశారు, వీళ్ళు కొంచెం ముందు ఉన్నారు అంతే. అవును. ఒక 1 week ముందు నడుస్తోంది వీళ్ళు. హ్మ్. మొదటి నుంచి కనిపిస్తోంది ఇది. అంటే వాళ్ళు ఇక్కడ హడావిడి చేయట్లేదు, కానీ హ్మ్. హిందీ బెల్ట్ లో కొంత
మూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అతను మొదటి నుంచి. ఓకే. వాళ్ళ కేంద్రీకరణ అక్కడ ఉంది. నాగార్జున వీళ్ళందరినీ ఒకసారి తిరిగి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్, వీళ్ళు ట్రైలర్లు వీటితో హడావిడి చేస్తున్నారు, వాళ్ళకి అవసరం లేదు. ఉమ్, వాళ్ళు కంటెంట్ మీద యుద్ధానికే సిద్ధమవుతున్నారు. ఓకే. అందుకని ఆ తేడా కనిపిస్తుంది. నో ప్రాబ్లం. ఉమ్, ఈ ప్రచారంలో వెనకబడినా కానీ వసూళ్లలో వాళ్ళే ముందుండే అవకాశం కనిపిస్తుంది. అవునా.